సో వెళ్ళే దారిలో మనకి ఇక్కడ ఒక కాలేజ్ ఆఫ్ మైక్రోనేషియా కనిపిస్తుంది. సో అది కూడా ఒకసారి చూసుకొని వెళ్దామని చెప్పేసి అన్నాను. వీళ్ళ కాలేజ్ అంటే ఇది క్యాంపస్, ఇది సూపర్గా ఉంది. ఇప్పుడే ఒక 4 రోడ్ జంక్షన్ చౌరస్తా దాకా వచ్చేసాను. సో ఈ చౌరస్తాలో మీకు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రాసుంది నాన్ మడోల్ 2.5 మైల్స్ అని, అరౌండ్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో నాన్ మడోల్కి వెళ్తున్నాం కదా. సో బ్యూటిఫుల్. అగ్రికల్చర్ సంబంధించి ఇక్కడ ఒక స్కూల్ పెట్టారు, కానీ నాకు తెలిసి అసలు ఈ దేశమే, ఈ పర్టికులర్ ఐలాండ్ మొత్తమే ఒక స్కూల్ కింద కన్సిడర్ చేయొచ్చు అగ్రికల్చర్ గ్రీనరీకి సంబంధించి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. సో ఇక్కడ నాన్ మడోల్ విజిటర్ సెంటర్ దాకా అయితే వచ్చేసాము. సో ఇక్కడ చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో వాటర్ అనేది. అన్ని వైపులా వాటర్ ఉంది. అక్కడ ఒక ఐలాండ్ కనిపిస్తుంది, అక్కడో ఐలాండ్ కనిపిస్తుంది, ఇక్కడో ఐలాండ్ కనిపిస్తుంది, ఇక్కడో ఐలాండ్ కనిపిస్తుంది. సో దెర్ ఆర్ మల్టిపుల్ ఐలాండ్స్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. నా ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను ఫోన్పే ఐలాండ్. ఫోన్పే ఐలాండ్ అనేది ఎఫ్ఎస్ఎంలో ఉంది, ఫెడరేషన్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా. సో మైక్రోనేషియా దేశంలోని ఫోన్పే ఐలాండ్లో ఉన్నాను. సో ఇక్కడ నుంచి ఐఎమ్ గోయింగ్ టు అ ప్లేస్ కాల్డ్ నాన్ మడోల్. నాన్ మడోల్ it's a very famous place and it's considered to be one of the wonders of the world. ప్రపంచ వింతల్లో ఒకటిలాగా భావిస్తారనమాట. సో అలాంటి స్పెషల్ ప్లేస్కి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము. సో ఫోన్పే ఐలాండ్స్లో దాదాపు గంట సేపు పడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందని చూసుకుందాం. ఆ తర్వాత విల్ ట్రై టు షో ద ఎంటైర్ ఫోన్పే ఐలాండ్స్ యాజ్ వెల్. సో ఎలా ఉంది, ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, ఏమేమి గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి, ఏమేమి ఇక్కడ దొరుకుతాయి, అవన్నీ కూడా మనం చూసుకుందాము. అంతేకాకుండా ఆల్రెడీ ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ మొత్తం కంప్లీట్ వెదర్ ఈజ్ కంప్లీట్లీ వెట్టి రైట్ నౌ. సో నథింగ్ ఇస్ అంటే మనకి ఎండ కానీ సూర్యుడు కానీ ఏం రాలేదు. ఈరోజు అయితే చాలా వెట్టిగా ఉంది. ఎందుకంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ కన్సిడర్డ్ టు బి ద సెకండ్ వెట్టియస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అంట. సో ప్రపంచంలోనే 2వ వెట్టియస్ట్ ప్లేస్. సో అంత విపరీతమైన వర్షం అనేది పడుతుంది. సో ఇంతకుముందు ఆల్రెడీ మనము మార్షల్ ఐలాండ్స్ అండ్ దెన్ కిరిబాస్కి వెళ్ళాము. ఆడ కిరిబాస్ అండ్ మార్షల్ ఐలాండ్స్లో వాళ్ళకి అసలు వాటరే లేవు. ఎందుకంటే అక్కడ కొండలు లేవు, గుట్టలు లేవు, అంత ఫ్లాట్ ల్యాండ్. ఇక్కడేమో కొండలు గుట్టలు మొత్తం ఎగుడు దిగుడు పైకి కిందికి అలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వాటర్ ఫాల్స్ అనేది కూడా 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ కూడా చూసుకోబోతున్నాము. అండ్ దెన్ సో ఇట్ ఆల్వేస్ టేక్స్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ రెయిన్. సో చాలా వర్షాన్ని తీసుకుంటుందంట. సో అలాంటి వర్షం ఈరోజు మనకి కనబడేలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ దెర్ ఇస్ నో సన్ ఎట్ ఆల్. సో మనకు సూర్యుడు ఈరోజు రానేలేదు కాబట్టి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. సో ఎక్స్ప్లోర్ చేద్దాం అండ్ దెన్ కీప్ వాచింగ్. ఇక్కడ రోడ్డు పైన 2 పక్షులు కొట్టుకుంటున్నాయి చూడండి. పక్షులు కొట్టుకోవడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం. మామూలుగా ఆడుకుంటే కానీ 2 విపరీతంగా కొట్టుకుంటున్నాయి. ఏంటో అవి పైనుంచి ఎగురుకుంటూ వచ్చాయి, కింద రోడ్డు మీద కొట్టుకున్నాయి, గాల్లో కొట్టుకున్నాయి. నేను ఇప్పుడు ఇక్కడ ఫోన్పే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకు వచ్చాను. సో ఇదే గవర్నమెంట్ హాస్పిటల్. సో ఇక్కడ కంప్లీట్ వీళ్ళకి ఇక్కడ మెడికల్ అనేది కంప్లీట్లీ ఫ్రీ అంట. సో ట్రీట్మెంట్ అనేది కంప్లీట్లీ ఫ్రీ. సో విచ్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్ బై ద గవర్నమెంట్. సో ఇదంతా కూడా హాస్పిటల్ క్యాంపస్ అనమాట. సో ఇక్కడ డ్రగ్ ఫ్రీ జోన్ అని రాసింది. సో ఎలాంటి డ్రగ్స్ అనేది అలౌ చేయరు అని చెప్పేసి అని రాసిందనమాట. సో ఇక్కడ ఏది చూసుకున్నా కూడా అన్ని కంప్లీట్గా మనకి చెట్లు, మంచి వాతావరణం, పిట్టలు ప్లస్ ఈ కోకిలల కిలకిల రావాలు ఎంత సూపర్గా అంటే అంత సూపర్గా అనిపిస్తుంది. సో ఇదంతా కూడా కంప్లీట్ మనకి ఒక పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది కానీ బట్ ఇట్ ఈస్ రియలీ గుడ్. సో ఇది ఇక్కడ ఉన్న హాస్పిటల్ అనమాట. సో మనకు ఫోన్పేలో ఏమేమి ఉన్నాయి అనేది అన్నీ చూపిస్తాను. ప్రస్తుతానికైతే మనం నాన్ మడోల్కి వెళ్ళబోతున్నాము. సో నాన్ మడోల్కి వెళ్ళే దారి కూడా అరౌండ్ 23-24 మైల్స్ ఉంటుంది. అంటే కొంచెం దాదాపు 30 కిలోమీటర్స్ బయట ఉంటుంది. సో అక్కడికి వెళ్ళడానికి కూడా మనం ఆ దారి ఎలా ఉందనేది కూడా చూపిస్తాను. బట్ ఇది వెళ్ళే దారిలో నాకు ఇది కనిపించింది. ఐ థాట్ ఆఫ్ షోయింగ్ ఇట్ యూ. ఇప్పుడు నాతో పాటు ఎరిక్సన్ ఉన్నాడు. ఎరిక్సన్ ఈజ్ డ్రైవింగ్ హిస్ కార్. అండ్ ఎరిక్సన్కి ఏంటంటే చిన్న హ్యాచ్ బ్యాక్ కార్ ఉందన్నమాట. అయితే నాన్ మడోల్కి వెళ్ళడానికి దీని టైర్ సైజ్ తక్కువ ఉంటుంది కాబట్టి సో బిగ్గర్ టైర్ సైజ్ ఉండే కార్స్ ఏదైనా రెంటల్ కార్ తీసుకుని వెళ్ళైతే మనకి అక్కడ నాన్ మడోల్కి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది సార్ అని చెప్పేసి అన్నాడు అనమాట. గంట సేపటి నుంచి వెతుకుతున్నా. గంట సేపటి నుంచి దాదాపు 10-12 కార్ రెంటల్ కార్ ఏజెన్సీస్కి వెళ్తే నాట్ ఈవెన్ అ సింగిల్ కార్ ఈజ్ అవైలబుల్. ఎక్కడ కూడా ఒక్క కార్ కూడా అవైలబుల్ లేదు. ఎందుకంటే అంటే ఇక్కడ ఫోన్పేలో ప్రతి ఒక్కరు కూడా సొంత కార్ల కంటే రెంటల్ కార్స్ పైన ఎక్కువ డిపెండ్ అవుతారంట. ఎందుకంటే పర్ డే అరౌండ్ $50-60 పర్ డేలో దొరుకుతాయి. అండ్ సో దానికంటే కొత్త కార్ కొనుక్కోవడం ఎందుకు, దానికంటే ఈ రెంటల్ కార్ ఈజీ అని చెప్పేసి అని ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కార్ మెయింటెనెన్స్ అవసరం లేదు, ఏది అవసరం లేదని చెప్పేసి మ్యాక్సిమం అందరూ రెంటల్ కార్స్ పైనే ఉంటారంట.
ఒక్కటంటే ఒక కార్ అవైలబుల్ లేదు. 12 కార్ రెంటల్ ఏజెన్సీస్కి వెళ్తే. సో ఫైనలీ నేను ఎక్కడైతే రెంట్కుంటున్నానో ఈ ఎయిర్బిఎన్బిలో ఆ ఓనర్కి ఫోన్ చేసి కనీసం తన కార్ అన్న ఇస్తాడేమో అని చెప్పి అడిగాను అనమాట రెంటల్కి. అయితే తనది కూడా రెంటల్ కార్ అంటే తనకు అవసరం ఈరోజు ఉంది అని చెప్పాడు అనమాట. అందుకని తను అతనికి ఒక మ్యాంగ్రూవ్ బే అని చెప్పేసి ఒక హీ హ్యాస్ ఎ బార్ అండ్ రెస్టారెంట్. ఆ బార్ దగ్గర ఒక రెంటల్ కార్ ఒకటి 2 కార్స్ అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే ఒకటే రోజుకి అవైలబుల్ ఉంది. మార్నింగ్ రిటర్న్ ఇచ్చేయాలంటే సరే నో ప్రాబ్లం అని చెప్పా. అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఆ కార్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఒకవేళ ఆ కార్ బాగుండేట్టయితే తీసుకొని ఆ కార్లో మేము నాన్మడోల్కి వెళ్ళబోతున్నాం. సో దిస్ ఇస్ ఎరిక్సన్ హూ ఇస్ గోయింగ్ టు డ్రైవ్ ద కార్ ఫర్ అస్. ఇప్పుడు మనము మ్యాంగ్రూవ్ బే రెస్టారెంట్ అండ్ బార్కి వెళ్ళబోతున్నాము. అక్కడే మనకు రెంటల్ కార్ అవైలబుల్ ఉంది. సో ఇది ఏదైతే రోడ్ ఇక్కడ కనిపిస్తుందో ఈ రోడ్ అంతా కూడా నైల్ అనేది మన ఎయిర్బిఎన్బి ఓనర్ వాళ్ళే వేసుకున్నారు అనమాట. సో ఈ రోడ్ అంతా ఎలా వేసారంటే మొత్తం ముందు కోరల్స్ వేసారంట. సో బేసిక్లీ ఇదంతా వాటర్ పైన కట్టింది అనమాట. ఒక బ్రిడ్జ్ లాగా అనుకోవచ్చు, లేదంటే మళ్ళీ వన్స్ అగైన్ కాజ్వే అనుకోవచ్చు. సో ఇక్కడ నుంచి అక్కడ దాకా మనకు అందుకే రైట్ లెఫ్ట్ అన్ని చోట్ల వాటరే ఉంటుంది అండ్ ముందట వాటరే ఉంటుంది. ఇక్కడ వాళ్ళ మధ్యలో ఒక రిసార్ట్ కమ్ రెస్టారెంట్ కట్టుకోవడం జరిగింది. ఇదంతా కూడా నైల్ ప్రాపర్టీనే. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి లొకేషన్. ఇల్లు చూస్తున్నారా ఫ్రెండ్స్, లిటరలీ వాటర్లోనే కట్టేశారు. యాక్చువల్గా నైల్ ఇది ఎయిర్బిఎన్బిలో పెడదాం అనుకున్నాడంట. వాళ్ళ ఫాదర్కి ఇది నచ్చి ఇక్కడే ఉంటా అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఉంటున్నాడంట. నేను అన్న ఒకవేళ నాకు ఇది 1 డే ఇచ్చినా కూడా బాగుంటుంది. సూపర్గా ఉంది కదా లొకేషన్. చూడండి ఇదంతా కూడా వాటర్. ఈ వాటర్కి ఇక్కడ కోరల్స్ తోటి ఇలా అడ్డు వేసేసి అలా ఇల్లు కట్టడం కానీ ఇవన్నీ జరిగాయి అన్నమాట. ఎందుకంటే నేల అనేది లేదు ఇక్కడ, మొత్తం అంతా వాటరే ఉంది. ఇవన్నీ కూడా మ్యాంగ్రూవ్స్. అక్కడ మనకి బోట్స్ అండ్ షిప్స్ కనబడుతున్నాయి. సో ఇది అల్టిమేట్ లొకేషన్. ఇక్కడ ఒక కార్ తీసుకొని మనం ఇప్పుడు నాన్మడోల్కి వెళ్ళబోతున్నాం. ఈ ఇల్లు చూస్తుంటున్నైతే అసలు టిపికల్ ఒక ఫోన్పే హౌస్ ఎలా ఉంటుంది అనేది ఇలా కనిపిస్తుంది మనకి. సో ఒక పాత తరం ఇల్లులా ఉన్నా సరే సూపర్బ్గా అనిపిస్తుంది నాకైతే. లొకేషన్ అయితే అల్టిమేట్ అబ్బా, ఎంత బాగుంది చూడండి. మొత్తం అన్ని రకాల చెట్లు పెట్టుకున్నారు. అండ్ దెన్ ఇక్కడ వీళ్ళు ఈ ర్యాంప్ ఏది ఎందుకైతే వేసుకున్నారంటే ఈ ర్యాంప్ తోటి లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఫిషింగ్ చేస్తారంట. బ్యూటిఫుల్ కదా. ఇదంతా హోటల్, కొంచెం మోడర్న్గా కట్టారు ఇది. అండ్ దెన్ అటువైపు వాటర్ వెనకాల. అండ్ దెన్ ఇదంతా బార్ అండ్ రెస్టారెంట్. సూపర్బ్ లొకేషన్ కదా. సో ఫైనలీ మనకి రెంటల్ కార్ అనేది దొరికింది. ఇది ఒక కార్ 1 డేకి అవైలబుల్ ఉందంట. ఇది తీసుకుంటున్నాము. సో ప్రస్తుతానికైతే అతను కార్ పార్క్ చేసుకోవడానికి ముందు నేను ఐఎమ్ గోనా డ్రైవ్ ఇట్ ఫర్ నౌ. హీ విల్ పార్క్ హిజ్ ఓన్ కార్ ఎట్ హోమ్ అండ్ దెన్ విల్ గో. ఇది మనకి డిఫరెంట్ అనమాట, ఎందుకంటే ఎప్పుడైనా కూడా మనం అటువైపు నడుపుతాం కదా, ఫస్ట్ టైం ఇటువైపు నడుపుతాం. Okay friends, so finally first time I have driven a right hand drive car. సో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద కార్ అనేది మనకి స్టీరింగ్ ఉంటుంది, రైట్ సైడ్ ఆఫ్ ద రోడ్ వెళ్ళాల్సి ఉంటుంది. ఎప్పుడు నాకు ఇదొకటి ఉండిపోయేది అనమాట, ఎందుకంటే నేను ఈ కార్ నడపగలనా లేదా అని. ఎందుకంటే యూఎస్లో కానీ లేదా ఈవెన్ దుబాయ్లో కానీ ఎప్పుడు నేను రెంటల్ కార్ తీసుకోలేదు. సో దట్స్ వేర్ ద రైట్ హ్యాండ్ డ్రైవ్ నడుస్తుంది. సో ఎప్పుడైనా కూడా లెఫ్ట్ హ్యాండ్. మొన్న రీసెంట్గా తీసుకున్న కుక్ ఐలాండ్స్లో కూడా మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడే మనం డ్రైవ్ చేస్తాం కాబట్టి నాకు ఇండియాలో మనకి డ్రైవ్ చేసినట్టు అనిపించేది. సో ఫస్ట్ టైం నేను నడపగలనా లేదా అనుకున్నా, ఒక దాదాపు 3-4 కిలోమీటర్స్. సో వీ కేమ్ టు డ్రాప్ ఎరిక్సన్స్ కార్ హియర్. సో అతని కార్ ఇక్కడ డ్రాప్ చేసేసి ఇక్కడ నుంచి అతను పార్క్ చేసేసుకొని
మనం ఈ కార్లో వెళ్ళబోతున్నాం అనమాట. సో ఇట్స్ అ కియా కార్. ఇట్స్ వెరీ బ్రాండ్ న్యూ కార్. దే ఆర్ ఛార్జింగ్ ఓన్లీ లైక్ $65 పర్ డే, అంటే అరౌండ్ 5,000 రూపీస్ పడుతుంది మనకి. బట్ ఇట్స్ బ్యూటిఫుల్ కార్. సో కార్ బాగుంది. సో దీంట్లో మొత్తానికైతే నాకు ఒక టెన్షన్ పోయింది, నేను నడపగలనా లేదా అనేది. ఎందుకంటే మైండ్ సెట్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి, ఎందుకంటే రైట్ సైడ్లో నడపాలి. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ స్టీరింగ్ ఇవన్నీ కూడా మనకి ఇటువైపు ఉండడంతో సో ఈ కంట్రోల్ అనేది మనకి రైట్ సైడ్లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో బదులు. సో బట్ స్టిల్ ఐఎమ్ గుడ్. I was able to drive it. సో ఈరోజు కొంతసేపు డ్రైవ్ చేయడానికి ట్రై చేస్తాను, సో దట్ ఐల్ గెట్ some sort of habituation for this. Okay, keep watching. Guys, so it's a brand new car. ఇంతవరకు ఇంకా వీళ్ళు ఇంకా రిజిస్ట్రేషన్ కూడా అయినట్లేదు. మ్యాంగ్రోవ్ బే హోటల్ అని రాస్తుంది కార్ రెంటల్. సో ఈ కార్లో వెళ్ళబోతున్నాము. దట్స్ గుడ్. మనము వర్షం ఇప్పుడే ఆల్రెడీ మొదలైపోయింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు, కాకపోతే వెళ్ళేది వాటర్ ఫాల్స్ వైపే కాబట్టి చూసి ఎంజాయ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనము నాన్మడోల్కి వెళ్తున్నామని తెలుసు కదా. సో వెళ్ళే దారిలో మనకి ఇక్కడ ఒక కాలేజ్ ఆఫ్ మైక్రోనేషియా కనిపిస్తుంది. సో అది కూడా ఒకసారి చూసుకొని వెళ్దామని చెప్పేసి అన్నాను. వీళ్ళ కాలేజ్ అంటే ఇది క్యాంపస్, ఇది సూపర్గా ఉంది. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అనిపిస్తుంది అక్కడ. ఒక సర్కిల్ వేసుకొని వెళ్ళిపోదాం. వీళ్ళ కాలేజ్ ఎలా ఉందనేది మనకు కనబడుతుంది. జస్ట్ డూ ఏ కంప్లీట్ సర్కిల్. ఇదేమో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్. అక్కడ డైనింగ్ హాల్ కనిపిస్తుంది. వావ్, ఇట్స్ సో బ్యూటిఫుల్ మ్యాన్. ఇట్ ఈస్ సో నీట్లీ మెయింటైన్డ్. వెరీ నైస్. చాలా పెద్ద క్యాంపస్ ఉంది ఇదైతే. మరి నేను మన ఉస్మానియా యూనివర్సిటీతో కంపేర్ చేయలేను, కానీ అది ఇంకా చాలా పెద్దది. కానీ ఇక్కడ మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది. ఎంత నీట్గా ఉంది చూస్తున్నారా క్యాంపస్ అంతా కూడా. సూపర్బ్ కదా. బ్యూటిఫుల్. సో ఇక్కడ నుంచి ఈ క్యాంపస్ నుంచి బయటకు వచ్చాక మళ్ళీ మనము నాన్మడోల్ వైపు వెళ్తున్నాము. సో చెప్పా కదా మొత్తం ఇది కొండ ప్రాంతం అని. అక్కడ మీకు పైనుంచి మంచు ఎలా కురుస్తుంది చూడండి. ఫాగ్ అనేది అలా ఫామ్ అయిపోయింది. ఇక్కడ రోడ్స్ మాత్రం చాలా బాగున్నా కూడా చిన్నగా ఉన్నాయి అన్నమాట. ఓన్లీ కరెక్ట్గా 2 కార్లు మాత్రమే పట్టేంత ప్లేస్ ఉంది. సో దిస్ ఇస్ ద కాలేజ్ ఆఫ్ మైక్రోనేషియా. ఇక్కడ నుంచి మనకి క్యాంపస్ మొత్తం మెయిన్ రోడ్ నుంచి కూడా కనిపిస్తుంది. బ్యూటిఫుల్ అబ్బా. మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. ఒక ఐలాండ్ నేషన్ లాగా అయితే అసలు ఐలాండ్ కాలేజ్ లాగా అసలు లేదు. ఎందుకంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగుంది, దాన్ని బాగా చూసుకుంటున్నారు. స్కూల్ బస్ కూడా ఇక్కడ వచ్చిందంటే మేబీ ఇక్కడ స్కూల్ క్యాంపస్ కూడా ఉన్నట్టుంది. నేషనల్ క్యాంపస్ స్టూడెంట్ సెంటర్ అని కూడా రాస్తుంది ఇక్కడ. సో ఇదంతా కూడా క్యాంపస్. బ్యూటిఫుల్. ఇప్పుడు మీరు ఇంకా రోడ్డు చూస్తుండండి. మీకు ఈ ఐలాండ్ మొత్తం కూడా చుట్టూరా ఎక్కడికి వెళ్ళినా సరే ఫుల్ ఆఫ్ గ్రీనరీ, అసలు కంప్లీట్ గ్రీనరీ. ఎక్కడన్నా ఇల్లు ఉంటే ఆ ఇంటి స్థలం ఒక్కటి తప్పించి మిగతా ఎక్కడ కూడా మీకు ఖాళీ స్థలాలే కనిపించట్లే అసలు. ఇక్కడ మొత్తం ఫుల్ ఆఫ్ గ్రీనరీ, మొత్తం చెట్లే. సూపర్బ్ ఉంది. రోడ్డుకి ఇరువైపులా చెట్లు. ఒకప్పుడు అశోకుడు నాటించాడు మన దేశంలో. ఇక్కడ మాత్రం ఆటోమేటిక్గా ఐలాండ్లో వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు నాటారో తెలియదు, లేకపోతే ఆటోమేటిక్గా అవే పుట్టాయో తెలియదు. కానీ చూడండి, ఇంటికి వెళ్ళే దారి ఒక ఇల్లు, అంతకు మించి ఏది చూసుకున్నా కూడా కంప్లీట్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ. ఫుల్ ఎక్కడ కూడా మనకి గ్రీనరీ లేని ప్లేస్ అంటూ లేదు. రోడ్డు చెట్ల మధ్యలోంచి రోడ్ వేసినట్టుంది. ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఉంది చూడండి. బ్యూటిఫుల్ బాస్. ఇంత గ్రీనరీ ఉన్న ఐలాండ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఎక్కడన్నా మనకి కొంచెమన్నా గ్యాప్స్ ఉంటాయి. ఇక్కడ సూపర్, అల్టిమేట్.
ఫోన్పే ఈజ్ ద వెటెస్ట్ ఐలాండ్, సెకండ్ వెటెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి అన్నాను కదా. సో ఎందుకోసం అంటే ఎందుకోసమే, ఇంత గ్రీనరీ ఉంటే ఇంకా వర్షాలు పడకుండా ఎలా ఉంటాయి? కావాల్సినంత వర్షాలు పడుతుంటాయి. అండ్ వీళ్ళకి కొండ ప్రాంతం కాబట్టి వాటర్ ఫాల్స్ అండ్ మంచి ఫ్రెష్ వాటర్ సోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి కావాల్సినంత అగ్రికల్చర్ ఉంది ఇక్కడ. బ్యూటిఫుల్. మన ముందట ఇప్పుడు ఒక స్కూల్ బస్ వెళ్తుంది, అక్కడ జీఈ అని రాసింది. సో అది గవర్నమెంట్ వెహికల్ అని ఇండికేషన్ అనమాట. సో స్కూల్ బస్సు ఏంటంటే మొత్తం కంప్లీట్ ఒక సర్కిల్ వేస్తుందంట. 1.5 అవర్లో మొత్తం కంప్లీట్ ఐలాండ్ మొత్తం తిరిగేయచ్చు అనమాట. సో అందరినీ, స్కూల్ పిల్లలందరినీ దించేస్తుంది అనమాట, ఎవరి ఏరియాస్లో వాళ్ళని. మల్టిపుల్ స్టాప్స్, ఇప్పటికి 3-4 చోట్ల చూశాను ఇది. బస్ కూడా చాలా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళకి ప్లస్ ఏంటంటే ఇక్కడ యూఎస్ డాలర్స్ ఉండడమే కాకుండా యూఎస్ గవర్నమెంట్ ఎయిడ్ కూడా చాలా బాగా వస్తుంది. సో యూఎస్ గవర్నమెంట్ అనేది చాలా సపోర్ట్ చేస్తుంది, అందువల్ల చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నారు. గవర్నమెంట్కి కావాల్సినంత రిజర్వ్స్ ఉన్నాయి. చూస్తున్నారా, ఆల్రెడీ వర్షం మొదలైంది. మళ్ళీ ఎంత నీట్గా, ఎంత క్లీన్గా ఉందంటే అసలు బ్యూటిఫుల్గా ఉంది. అసలు కార్లోని చూస్తుంటేనైతే అల్టిమేట్ ఉంది. మనం దిగితే తడుస్తూ కొంచెం ఇబ్బంది పడతామేమో, కానీ అదర్వైజ్ సీ లుక్ ఎట్ దిస్ మ్యాన్. ఐ మీన్ అసలు ఎంత ప్రెటీగా ఉంటుందా ఐలాండ్ అనేది. ప్రతి ఒక్కరు ఫోన్పే చాలా బ్యూటిఫుల్ అంటే ఏందో అనుకున్నా, కానీ సిటీ లోపల అంటే అప్పటికి నేను అక్కడ ఆల్రెడీ మొత్తం గ్రీనరీ చూశాను, కానీ మొత్తం ఐలాండ్ అంతా ఒకటేలాగా గ్రీనరీ ఉంటుందని అసలు ఊహించలేదు. ఎంత నీట్గా ఉంది చూడండి. అంత పిక్చర్ పర్ఫెక్ట్ అంటారు కదా, మనకి సినిమాల్లో చూపిస్తున్నట్టు అలా ఉంది. ఒక సినిమా చూస్తున్నట్టే ఉంది నాకైతే. అసలు ఏదో కొన్ని ప్రాంతాల్లో ఎంతో కొంత స్థలం మనకి గ్రీనరీ ఉండడం వేరు, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. అసలు ఐలాండ్ మొత్తం గ్రీనరీ ఉండడం అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఎంత మంచి ఫీలింగ్ అంటే ఇలాంటి ఐలాండ్స్ కూడా ఉన్నాయా అనిపిస్తుంది అనమాట. సెకండ్ వెటెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్ అని చెప్పాను కదా, ఇంకో వెట్ మనకి కనిపిస్తూనే ఉంది. ఈరోజు పొద్దు నుంచి అసలు సూర్యుడే రాలేదు బయటికి. ఇది స్కూల్ బస్కి ఇంకొక స్టాప్ అనుకుంటా. బస్లోంచి వాళ్ళు కూడా వేవ్ చేస్తున్నారు, రికార్డ్ చేస్తున్నారు అని చెప్పి. గుడ్. ఐ థింక్ వాళ్ళు యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. బాయ్ టు ఎవ్రీ వన్ అండ్ దెన్ వీ గోనా ప్రొసీడ్ ఫర్దర్. బ్యూటిఫుల్ రోడ్స్. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ వర్షం కూడా సూపర్గా అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే మరీ ఎక్కువ లేదు. కాకపోతే బయటికి వెళ్తే తడిసిపోతాం. కార్లోంచి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను నేనైతే. Hands down, it has to be the best island in the world. So it is clean, neat, green and wet. అన్ని కాంబినేషన్ సూపర్ సెక్సీ కాంబినేషన్, చాలా బాగుంది. ఇదైతే నేను ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఐలాండ్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్తాను. ఇంత క్లీన్గా, ఇంత నీట్గా, ఇంత గ్రీనరీ ఉన్న ఐలాండ్ అయితే నేనైతే చూడలేదు. మీరెవరైనా ఇంకా మంచి ఇలాంటి నీట్ ఐలాండ్స్ చూసేటైతే వెంటనే ఇమ్మీడియట్గా కమెంట్ చేయండి. అక్కడ ఖచ్చితంగా వెళ్ళి ఆ ఐలాండ్ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఎందుకంటే ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ మ్యాన్, ఇట్ ఈస్ సో నైస్. ఎందుకంటే ఎక్కడ చూసుకున్న గ్రీనరీ బ్యాక్ సైడ్లో చూసుకోండి. నేను ఇప్పుడు సెల్ఫీ వీడియో చేస్తున్నా సరే ఒక్క దగ్గర కూడా మీకు గ్రీనరీ మిస్ అవ్వడం అనే సమస్య లేదు. ఎంటైర్
ఐలాండ్ అసలు గ్రీనరీ ఉందంటే అసలు బ్యూటిఫుల్, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. సో ఖచ్చితంగా మీరు ఇలాంటి ఐలాండ్ ఎక్కడ చూసినా సరే ఖచ్చితంగా ఆ ఐలాండ్ పేరు నాకు కమెంట్స్లో పెట్టండి. ఐ డెఫినెట్లీ విజిట్ దేర్. ఎందుకంటే ఐ రియల్లీ ఐఎమ్ లవింగ్ ఇట్. ఎందుకంటే ఐలాండ్ అంటేనే చాలా బోరింగ్ ఉంటుంది, కానీ ఇక్కడైతే అసలు ఈ గ్రీనరీతో అసలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను సముద్రం చూసి ఎంజాయ్ చేస్తాను అనుకున్నా, కానీ ఒక చెట్లను చూసి ఐలాండ్ని చూసి చెట్ల మధ్యలో ఉండే రోడ్డు పైన వెళ్తుంటే ఉండే ఆనందం అనేది అసలు అద్వితీయమైన ఆనందం. బ్యూటిఫుల్, అమేజింగ్. సో కొన్ని ట్రావెల్ షార్ట్స్లో మీకు టైం ల్యాప్స్ వీడియోస్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నా, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. సో ఎందుకంటే మరీ మొత్తం అంతా కంప్లీట్ ఓన్లీ రోడ్డు చూపిస్తే మీకు కూడా బోరింగ్ ఉంటుందని చెప్పేసి అని దాన్ని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి టైం ల్యాప్స్ చేసి చూపిస్తున్నా. బ్యూటిఫుల్, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే ఒక 4 రోడ్ జంక్షన్ చౌరస్తా దాకా వచ్చేసాను. సో ఈ చౌరస్తాలో మీకు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రాసుంది నాన్ మడోల్ 2.5 మైల్స్ అని, అరౌండ్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో నాన్ మడోల్కి వెళ్తున్నాం కదా. సో బ్యూటిఫుల్, ఇప్పటిదాకా అయితే గ్రీనరీ అయితే అసలు అల్టిమేట్ ఉంది. అయితే నాన్ మడోల్కి వెళ్ళే దారి ఇది. ఇంత బ్యూటిఫుల్ ఐలాండ్ ఎక్కడుందో తెలుసా? ఇట్స్ ఇన్ ద నార్త్ పసిఫిక్ ఓషన్. సో పసిఫిక్ ఓషన్లో నార్త్ సైడ్ ఉంది, అండ్ ఈక్వెడార్కి కూడా నార్త్ సైడ్లో ఉంది. సో మొన్నటిదాకా వెళ్ళినాయి అన్ని సౌత్ సైడ్ ఆఫ్ పసిఫిక్ ఓషన్లో ఉంటాయి, ఇది నార్దర్న్ పసిఫిక్ ఓషన్లో ఉంది. అండ్ ఈక్వెడార్ అంటే భూమధ్య రేఖకి ఉత్తరాన జస్ట్ కొంచెం, సో జస్ట్ అబౌవ్ ద ఈక్వెడార్ నార్త్ టు ద పసిఫిక్ ఓషన్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఎవరైనా సరే విజిట్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి పలావ్ నుంచి తైపే టు బ్యాంకాక్ టు ఇండియా. సో అది నా రూట్. సో బ్యాంకాక్ ఎవరైనా వెళ్ళొచ్చు, బ్యాంకాక్ నుంచి తైపేకి బుక్ చేసుకోవాలి తైవాన్ నుంచి పలావ్ నుంచి ఇక్కడ రావాలి, మైక్రోనేషియా రావాలంటే మన ఇండియా నుంచి వచ్చేటప్పుడు. సో ఇది బ్యూటిఫుల్. అండ్ దెన్ నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద నాన్ మడోల్ స్పెషాలిటీ ఏంటనేది అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ప్యాట్స్ అని ఫోనపే అగ్రికల్చర్ అండ్ ట్రేడ్ స్కూల్, ఇట్స్ అన్ అగ్రికల్చర్ స్కూల్ విచ్ వాస్ బిల్ట్ ఇన్ 1965. సో ఈ స్కూల్ అనేది మనకు కనిపిస్తుంది ఇక్కడ నాన్ మడోల్కి వెళ్ళే దారిలో. సో అగ్రికల్చర్ స్కూల్ అంట, అల్టిమేట్ ఉంది. లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. అగ్రికల్చర్ సంబంధించి ఇక్కడ ఒక స్కూల్ పెట్టారు, కానీ నాకు తెలిసి అసలు ఈ దేశమే, ఈ పర్టికులర్ ఐలాండ్ మొత్తమే ఒక స్కూల్ కింద కన్సిడర్ చేయొచ్చు అగ్రికల్చర్ గ్రీనరీకి సంబంధించి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, ఫ్యాబులస్ అసలు. ఇది మనం వచ్చిన కారు, ఇక్కడంతా గ్రీనరీ, బ్యూటిఫుల్. సో ఇది ప్యాట్స్, ఫోనపే అగ్రికల్చరల్ అండ్ ట్రేడింగ్ స్కూల్. సో ఇది అసలు ఎంత బాగుందంటే, ఇది 1965లో కట్టారంట. సో అరౌండ్ 60 years అవుతుంది. ఈ వాతావరణం అయితే అసలు సూపర్గా ఉంది. మామూలుగా అయితే అసలు మనం ఐలాండ్స్లో ఉంటే విపరీతమైన హ్యూమిడిటీ ఉంటుంది, ఇక్కడ హ్యూమిడిటీ లేదు, చల్ల గాలి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇంత బోలెడంత చెట్లు ఉన్నాయి, మనకి కావాల్సినన్ని చెట్లు ఉన్నాయి. సో ఇన్ని చెట్లు ఉండగా మనకి కావాల్సినంత వర్షం పడుతుంది ఇక్కడ. ఇట్ ఈస్ వెటియెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్, వెటియెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. సో మనకి రకరకాల చెట్లు ఉన్నాయి, రకరకాల ఇవన్నిటిని ఇక్కడ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో మనకి లిటరలీ రోడ్ అనేది కనిపించేది ఓన్లీ చిన్న రోడ్డు మాత్రమే కనిపిస్తుంది, మిగతా రోడ్డుకి ఇరువైపులా అన్ని రకాల చెట్లే. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక రకం చెట్టు కాదు, అందుకోసం ఇక్కడ అగ్రికల్చర్ స్కూల్ పెట్టినట్టున్నారు. సో రకరకాల చెట్లు ఉన్నాయి మనకి, ముఖ్యంగా కొబ్బరి చెట్లు ఎక్కువ కనిపిస్తున్నా కూడా ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ కనిపిస్తున్నాయి చూడండి. అదేదో ఫ్రూట్, నాకు అది తెలీదు, ఫ్రూట్ పేరేంటో తెలియదు, కానీ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. రోడ్డు పక్కనే మనకి ఇక్కడ చెట్లు, పండ్లు, కాయలు. సో ఇది మామిడి చెట్లా కనిపిస్తుంది, సో మామిడాకు కనిపిస్తుంది కాబట్టి. సో ఇన్ని రకాల చెట్లు రోడ్డు పైన ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు ఒక ఐలాండ్లో ఉన్న ఫీలింగే రావట్లేదు. ఇంత గ్రీనరీతో ఉన్న ఐలాండ్ అయితే నేను ఎక్కడా చూడలేదు. బ్యూటిఫుల్, ఆసమ్. సో ఇక్కడ నాన్ మడోల్ విజిటర్ సెంటర్ దాకా అయితే వచ్చేసాము. సో ఇక్కడ చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో వాటర్ అనేది, అన్ని వైపులా వాటరే ఉంది. అక్కడ ఒక ఐలాండ్ కనిపిస్తుంది, అక్కడో ఐలాండ్ కనిపిస్తుంది, ఇక్కడో ఐలాండ్ కనిపిస్తుంది, ఇక్కడో ఐలాండ్ కనిపిస్తుంది. సో దర్ ఆర్ మల్టిపుల్ ఐలాండ్స్, చిన్న చిన్న బుజ్జి ఐలాండ్స్ చాలా ఉన్నాయి. బ్యూటిఫుల్గా ఉంది, అల్టిమేట్ వ్యూ అసలు. సో ఇక్కడ వాటర్లో కరెంట్ అయితే తక్కువే ఉంది.
సో అందుకని మనకి ఇక్కడ చూసుకోవడానికి కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. గాలి కూడా చూస్తున్నారు ఎంత బాగుందో. సో చాలా బాగా గాలి వస్తుంది. మీకు ఆడియోలో కొంచెం డిస్టర్బెన్స్ రావచ్చేమో, ఐ కాంట్ హెల్ప్ ఇట్, ఎందుకంటే గాలి అంత ఎక్కువ ఉంది కాబట్టి. సో నా చేతిలో పట్టుకొని ట్రై చేస్తున్నా మ్యాక్సిమం గాలి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడం కోసం అనేది. సో ఇది ఇక్కడ ప్రైవేట్ బోట్స్ కూడా కనిపిస్తున్నాయి. మనం ఇక్కడ కార్లో వచ్చాం కానీ ఇలా వచ్చాము. సో ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండ్ బ్యూటిఫుల్ ఉన్నాయని చెప్పాను కదా. ప్లస్ ఇక్కడికి మనం ఓన్లీ కార్లోనే కాకుండా బోట్లో కూడా వచ్చే అవకాశం ఉందనేది మనకి దీన్ని బట్టి, ఇక్కడ ఉన్న బోట్స్ని బట్టి అర్థమవుతుంది. లేదంటే ఇక్కడ ప్రైవేట్ బోట్స్ ఇక్కడ ఓన్లీ లోకల్లో తిరుగుతాయేమో తెలియదు. సో ఇక్కడ నుంచి ఒరిజినల్ ల్యాండ్ మడోల్ ఏంటనేది అక్కడికి వెళ్ళి చూసుకుందాము. వెళ్ళడానికంటే ముందైతే ఈ లొకేషన్ చాలా బాగా అనిపించి ఐ వాంట్ టు షో దిస్ ప్లేస్. సో మన కార్ అక్కడ పార్క్ చేసేసి ఇక్కడ నుంచి ఇంకా ల్యాండ్ మడోల్కి వెళ్ళడానికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఒక ఇల్లు వాళ్ళు ఇది మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ బోల్డ్ అనే డాగీస్ ఉన్నాయి. సో ఈ హౌస్లో ఉంటూ వాళ్ళు ఇక్కడ నుంచి ఆ ల్యాండ్ మడోల్ ఆర్కియలాజికల్ సైట్ని వీళ్ళు నీట్గా క్లీన్గా పెడుతున్నారు. సో వీళ్ళకి ఎంతో కొంత ఒక గైడ్ అమౌంట్ పే చేసామంటే వాళ్ళు అది అలా మెయింటైన్ చేయడానికి వాళ్ళకి కుదురుతుంది అన్నమాట. సో ఇక్కడ నుంచి అంతా మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నడుచుకుంటూ ఇప్పుడు ల్యాండ్ మడోల్ ఆర్కియలాజికల్ సైట్ దగ్గరికి బయలుదేరదాం. సో ఇది ఫ్రెండ్స్, సో ఫైనల్లీ ల్యాండ్ మడోల్ ఒక ఫైనల్ డెస్టినేషన్కి అయితే రావడం జరిగింది. సో అక్కడ మనకు కనబడుతుంది అనేది మొత్తం వాల్ స్ట్రక్చర్ అంతా కూడా 5th and 6th centuryలో కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడే ఇక్కడ డ్రోన్ షాట్ తీసుకుందాం అనుకున్నా కానీ ఇప్పుడే విపరీతమైన వర్షం మొదలైంది. చూడండి అసలు ఆ వర్షం చినుకులు కూడా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి చూడండి, ఫ్యాబ్యులస్ ఉన్నాయి. కాకపోతే మనం డ్రోన్ అయితే తీయలేము. డ్రోన్ షాట్ తీయాలని ట్రై చేస్తే ఆ డ్రోన్ దొరక్కపోవచ్చు, దొరికినా కూడా మళ్ళీ మన కెమెరా కూడా పాడైపోయే అవకాశం ఉంది. వర్షం తగ్గింది లక్కీలీ. సో మనం ఇది డ్రోన్ కెమెరా ఎగరేయడానికి ట్రై చేద్దాము. ఎక్కడన్నా మంచి స్పాట్ చూసుకొని స్టార్ట్ చేద్దాం.